హలో క్రికెట్ లవర్స్, ఈరోజు మనం ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అవడానికి రీజన్స్ ఏంటి, మిగతా టీమ్స్ ఫెయిల్ అయ్యి ఓన్లీ ఇండియానే సక్సెస్ అవడానికి మన వాళ్ళు యూజ్ చేసిన ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను. నా కష్టం మొత్తం మర్చిపోయేలా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని చాలు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మనం ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అవడానికి ఏం ఫ్యాక్టర్స్ హెల్ప్ అయినవి, మన వాళ్ళు యూజ్ చేసిన ఫార్ములా ఏమిటి, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. అలాగే అవి మనకి ఎలా హెల్ప్ అయ్యాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఆర్ మనకి హెల్ప్ అయిన ఫ్యాక్టర్, మన మ్యాచెస్ దుబాయ్లో కండక్ట్ చేయటం. ఛాంపియన్స్ ట్రోఫీ అన్ని టీమ్స్ లాగా పాకిస్తాన్ లాడుంటే ఆ పిచ్ ని అర్థం చేసుకోవడం మన వాళ్ళకి కొద్ది కష్టంగా ఉండేది. మన వాళ్ళు లాస్ట్ టైం వెళ్ళింది మేబీ ధోని అండ్ గంభీర్ ఉన్న టైంలో అనుకుంటా. ప్రెసెంట్ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అంత పెద్ద ఐడియా లేదు. ఉన్నా సరే అప్పటికిప్పటికి పిచ్చెస్ చాలా చేంజ్ అయ్యాయి. సో దుబాయ్లో కండక్ట్ చేయడం స్పిన్ అడ్వాంటేజ్ అని చెప్పి మన వాళ్ళకి ఐడియా ఉంది. మన వాళ్ళు చాలా సార్లు దుబాయ్లో ఆడారు. అందుకే బూమ్రా ప్లేస్ లో ఎలాంటి ఫాస్ట్ బౌలర్ కూడా తీసుకొని రాలేదు. ఇంకా టీమ్ లో ఫాస్ట్ బౌలర్స్ కన్నా స్పిన్నర్స్ ని ఎక్కువ సెలెక్ట్ చేశారు. ఇంకా మ్యాచెస్ స్టార్ట్ అయ్యాక ఒక 2 మ్యాచెస్ చూశాక మన వాళ్ళకి కూడా అర్థమైంది స్పిన్ కి బాగా హెల్ప్ అవుతుందని. అందుకే వెంటనే వరుణ్ చక్రవర్తిని స్క్వాడ్ లోకి తీసుకొని వచ్చారు. మిగతా టీమ్స్ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్స్ మీదే డిపెండ్ అయ్యారు. మనం స్పిన్నర్స్ మీద డిపెండ్ అయ్యాం. ఇలా మనకి దుబాయ్ లో మ్యాచెస్ పెట్టడం వల్ల కూడా కొద్దిగా హెల్ప్ అయింది. కొద్దిగా కాదు, చాలా హెల్ప్ అయింది. అలాగే డ్యూ ఫ్యాక్టర్ లేకపోవడం, ఆపోజిట్ టీం వాళ్ళు మెయిన్ స్పిన్నర్స్ తో రాకపోవడం, ఇంకా కొన్ని క్యాచెస్ డ్రాప్ చేయడం, ఇలా వడత సాయం కూడా యాడ్ అయింది. నెక్స్ట్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ రోహిత్ శర్మ మాస్టర్ మైండ్. ఇప్పుడు మనం రోహిత్ ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏంటి, నిజంగా అవి ఇంపాక్ట్ క్రియేట్ చేసేయా లేదో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం బౌలింగ్ లో యూజ్ చేసిన స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే బ్యాటింగ్ లో పెద్ద చేంజెస్ ఏం చేయలేదు, ఒక్క పాకిస్తాన్ మ్యాచ్ లో తప్ప. రోహిత్ తన కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ మొత్తం బౌలింగ్ లోనే యూజ్ చేశాడు. ఫస్ట్ 2 మ్యాచెస్ లో కూడా మనం 3 ఫాస్ట్ బౌలర్స్ అండ్ 3 స్పిన్నర్స్ తోనే వెళ్ళాం. బంగ్లాదేశ్ మీద ఏ టీమ్ తో వెళ్ళినా విన్ అవుతాం. నెక్స్ట్ పాకిస్తాన్ కూడా ప్రెసెంట్ అంత గొప్ప టీం లేదు, బట్ బంగ్లాదేశ్ లాగా లైట్ తీసుకోలేం. ఈ మ్యాచ్ లో స్పిన్నర్స్ కి 5 వికెట్స్ పడ్డాయి. పాకిస్తాన్ మ్యాచ్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ లో ఎలా అయితే స్ట్రైక్ రొటేట్ చేస్తారో, బౌలింగ్ లో కూడా బౌలర్స్ అలా రొటేట్ చేయడం, ఒకే బౌలర్ చేత కాన్స్టెంట్ గా 4 or 5 ఓవర్స్ వేయించలేదు, చేంజ్ చేస్తూనే ఉన్నాడు. దీనివల్ల బ్యాట్స్మెన్ కి రీచ్ చేయడం కొద్దిగా కష్టమైంది. ఈ పాకిస్తాన్ మ్యాచ్ అనే కాదు, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ఆడిన మ్యాచెస్ కూడా ఇదే ట్రిక్ ఫాలో అయ్యాడు. బౌలర్స్ ని రొటేట్ చేయడం, బౌలర్ కి తగ్గట్టు ఫీల్డ్ సెట్ చేయడం, రన్స్ ఎక్కువగా వెళుతున్న టైంలో వికెట్ టేకింగ్ బౌలర్స్ ని తీసుకొని రావడం, ఇలా కెప్టెన్ గా 100% న్యాయం చేశాడు. పాకిస్తాన్ మ్యాచ్ లో స్పిన్నర్స్ కి అడ్వాంటేజ్ ఉందని చెప్పి నెక్స్ట్ మ్యాచ్ వరుణ్ చక్రవర్తిని తీసుకుని వచ్చాడు. 5 వికెట్స్ తీశాడు. ఇలా కరెక్ట్ డెసిషన్ కూడా తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్స్ ని హెడ్ ఉత్కారేస్తుంటే కరెక్ట్ టైంలో వరుణ్ చక్రవర్తిని తీసుకొని వచ్చాడు. అదే మ్యాచ్ లో స్పిన్ ని స్మిత్ సులువుగా ఆడుతుంటే షమీని తీసుకుని వచ్చి మళ్ళీ మ్యాచ్ టర్న్ చేశాడు. ఫైనల్ మ్యాచ్ లో కూడా న్యూజిలాండ్ వాళ్ళు స్పిన్ కి ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఫస్ట్ పవర్ ప్లేలోనే స్పిన్నర్స్ కి బౌలింగ్ ఇచ్చాడు. అలాగే మాక్సిమం ఓవర్స్ కూడా స్పిన్నర్స్ తోనే వేయించాడు. ఇలా రోహిత్ కెప్టెన్సీ ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసింది. నెక్స్ట్ దాని మెయిన్ ప్లాట్, మిగతా టీమ్స్ కి మన టీమ్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ టీమ్ పర్ఫార్మెన్స్. మనందరికీ తెలుసు ఏ ట్రోఫీ అయినా గెలవాలంటే అందులో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ బాగా ఆడాలి. కానీ మన టీంలో మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ కాదు, ప్రతి ప్లేయర్ కూడా బాగా ఆడాడు. మిగతా టీమ్స్ ఈ విషయంలోనే ఫెయిల్ అయ్యాయి. మనం ఈసారి బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ ఒక ప్లేయర్ లేదా 2 ప్లేయర్స్ మీద డిపెండ్ అవ్వలేదు. ఫస్ట్ బ్యాటింగ్ లో ఒక ప్లేయర్ ని పాయింట్అవుట్ చేయలేం. ఈవెన్ ఇన్ బౌలింగ్ రోహిత్ పోతే గిల్ పోతే కోహ్లీ, వీళ్ళు ముగ్గురు దగ్గర నుంచి తప్పించుకున్నా సరే సాలిడ్ మిడిల్ ఆర్డర్. స్పిన్నర్స్ ని బాగా హ్యాండిల్ చేసే అయ్యర్, ఆల్రౌండర్ అక్షర్, పిల్లర్ లాగా సెటిల్ అయ్యే కేఎల్ రాహుల్, మ్యాచ్ విన్నర్ హార్దిక్ పాండ్యా, వీళ్ళకి తోడుగా జడేజా. ఇలా మన బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ప్లేయర్ కూడా ఏదో ఒక మ్యాచ్ కాదు, కనీసం 2 మ్యాచెస్ అయినా బాగా ఆడారు. చేజింగ్ లో మనం యూజ్ చేసిన ఫార్ములా ఒకే ఒకటి, ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇవ్వటం, కోహ్లీ అండ్ అయ్యర్ స్లోగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేయటం, కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ లాస్ట్ లో వచ్చి ఫినిష్ చేయటం. బౌలింగ్ లో కూడా ప్రతి ప్లేయర్ కూడా బాగా ఆడారు. స్పిన్నర్స్ అయితే మెన్షన్ చేయాల్సిన పని లేదు. ఏ టీం కూడా మన మీద పెద్ద స్కోర్ చేయలేదంటే దానికి రీజన్ మన బౌలింగ్. వరుణ్ చక్రవర్తి ఆడిన 3 మ్యాచెస్ లో కూడా వికెట్స్ తీశాడు. కుల్దీప్ కూడా పాకిస్తాన్ మీద అండ్ ఫైనల్స్ లో న్యూజిలాండ్ మీద మెయిన్ వికెట్స్ తీశాడు. ఇంకా అక్షర్ అండ్ జడేజా వికెట్స్ ఎక్కువ తీపోయినా సరే బట్ ప్రతి మ్యాచ్ లో మంచి ఎకానమీతో బౌలింగ్ వేశారు. ఒక్క మ్యాచ్ లో కూడా జడేజా అండ్ అక్షర్ 6 కన్నా ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ వేయలేదు. దీనివల్ల ఆపోజిట్ టీమ్ లో ఉన్న ప్లేయర్స్ మిడిల్ ఆర్డర్ లో రన్ స్కోర్ చేయలేదు. ఇలా రోహిత్ నుంచి వరుణ్ చక్రవర్తి దాకా అందరూ కూడా బాగా ఆడారు. అందుకే మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే నెక్స్ట్ వచ్చే ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ తర్వాత రివ్యూతో పాటు అనాలిసిస్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా. చెయ్యాలా వద్దా అని చెప్పి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.